సో చెప్పాలంటే మాకు కొంచెం జెలస్గా ఉంది, సరే అయినా తప్పదు. యాక్చువల్గా యాంకర్స్ అంటే ఫీమేల్ ఎక్కువ అనుకుంటున్నారు, అమ్మాయిలనే ఎక్కువ చూస్ చేసుకుంటారు, ఎక్కువ అవార్డ్స్ కూడా అమ్మాయిలకి ఇస్తారు. కానీ అదేంటో మీరు మరి మాకెవరికి రానన్న అవార్డ్స్ అన్ని మీరే తీసుకున్నారు, మరి ఎలా సాధ్యమైంది కొంచెం చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. ఒక విషయం చెప్తా, యాంకర్ అంటేనే అమ్మాయి, అందం అంటేనే అమ్మాయి, ప్రకృతిలో పుట్టిన అందమే అమ్మాయి. అమ్మాయిలు అమ్మాయిలనే చూడాలనుకుంటారు, అబ్బాయిలు మీకు తెలుసు కదా ఎలాగ చూడాలనుకుంటారు. అమ్మాయిలు అమ్మాయిలను ఎందుకు చూడాలనుకుంటారు? మీరు మంచిగా చక్కగా డ్రెస్ చేసుకున్నారు, దీన్ని ఏమంటారు జోకాలు, ఏదో ముక్కుపొడికి మంచి బొట్టు, లేకపోతే చక్కగా మంచి డ్రెస్, ఆవిడ ఫాలో అవుద్ది. దుర్గాలా రెడీ అయింది, మనం అలాంటి కాంబినేషన్స్ వేసుకుంటే సో వాళ్ళు చూస్తారు. పర్సెంటేజ్ ఆఫ్ ఉమెన్స్. అబ్బాయిలు క్యాజువల్గా మామూలుగా 100% చూస్తూనే ఉంటారు, బాగున్నారు కాబట్టి చూస్తారు, అది వేరే విషయం. సో మెజారిటీ ఆఫ్ ది యాంకర్ అనే పదానికి మెజారిటీ ఆఫ్ ది గర్ల్స్ తీసుకెళ్ళిపోతారు. నాకు తెలిసిన యాంకర్స్ అంటే ఇందాక చెప్పినట్టు మూర్తి గారు, అప్పట్లో శాంతి స్వరూప్ గారు డిడి నుంచి, నాకు బాగా ఫేవరెట్ విజయ దుర్గ గారు. ఎంత అంటే ఆవిడ స్క్రీన్ మీదకి వస్తే కాసేపు అలా ప్రశాంతంగా ఉండేది. ఆవిడ ఎంట్రీ, వాళ్ళ యాంకరింగ్ అప్పట్లో దూరదర్శన్కి ఎంట్రీ చెప్పడం, అక్కడే పుట్టారు యాంకర్స్ అండ్ ఫీమేల్. నా జనరేషన్కి వచ్చేప్పటికి వాళ్ళందరినీ చూసి కొంత నేర్చుకుని తప్పులు లేకుండా పద్ధతిగా మాట్లాడటం ఒక డిసిప్లిన్తో మేము జర్నీ చేస్తూ వస్తే, నేను వచ్చిన తర్వాత నేను చూసిన మేల్ యాంకర్ అంటే రఘు కుంచే, నాకు సీనియర్ అన్నయ్య. ఇంకా అక్కడ కూడా ఫీమేల్సే మళ్ళీ సేమ్, సోమ గారు, ఉదయ భాను గారు, ఝాన్సీ గారు, శిల్పా చక్రవర్తి, వీళ్ళందరూ వాళ్ళ జనరేషన్. మా జనరేషన్ వచ్చేప్పటికి ఈటీవీ ప్రభాకర్, నేను, మన అక్కడ కూడా మళ్ళీ ఈ జనరేషన్ లో మన భార్గవి, వీళ్ళందరూ శిల్పా చక్రవర్తి, ఈ బ్యాచ్ అంత అనమాట. సో ఎక్కువ మంది గర్ల్స్నే చూస్తారు. నేను ఇన్ని అవార్డ్స్ తీసుకోవడానికో లేకపోతే ఇంత గుర్తింపు నేను సంపాదించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే భాష అండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద యాంకర్స్. అంటే ఇప్పుడు లేదనుకోండి, మిస్ అయిందని చెప్పను కానీ మిస్ చేసుకోకూడదని మాత్రం. డెఫినెట్లీ మనం కొన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు నేర్చుకోవాలి. మనల్ని కొన్ని కోట్ల మంది చూస్తారు, ఆ కోట్ల మంది ఫాలో అవుతారు, కొంతమంది ప్రేమిస్తారు కూడా. అంత సంపాదించుకోవాలంటే మన భాష ఎప్పుడు అదుపులో ఉండాలి. అది అలా నేను నాకు అవార్డు వచ్చింది కూడా అప్పట్లో, స్టేట్ అవార్డు 2009 కాకినాడ బీచ్ ఫెస్టివల్లో. ఆల్ టీవీ అవార్డ్స్ అవి, యాంకర్స్ కేటగిరీ లేదు అందులో. అప్పట్లో మన ఓలేటి పార్వతీశం గారు, వాసిరాజ్ ప్రకాశం గారు, జయప్రకాష్ గారు, వీళ్ళందరూ ఈ ఏమంటారు జడ్జెస్ ఉంటారు, సెలక్షన్ కమిటీలో ఉన్నారు. ఉన్నప్పుడు అప్పట్లో నేను 24 ఫ్రేమ్స్ అనే ఒక ప్రోగ్రాము రెగ్యులర్గా పొద్దున్నే మన ఇంట్లో మన ఊళ్ళో గుళ్ళోని సుప్రభాతం అంతా చూడండి, ఆ టైంలో టీవీ పెడితే ఫస్ట్ నేనే ఉండేవాడిని. ఎందుకంటే నేను జెమినీ టెలివిజన్ ఎంప్లాయీ, అక్కడే రోజు 24 ఫ్రేమ్స్లో ఒక గెస్ట్, ఒక యాక్టర్ నేను ఉండేవాళ్ళు. సో మరి అలా ఎవరికి ఐడియా వచ్చిందో, సో వాళ్ళు కూడా పాపం సినిమా టీవీల్లో పనిచేస్తున్నారు, వాళ్ళు రోజు కనబడి ఇసికించేస్తున్నారు. ఏ రకంగా వాళ్ళు గుర్తించారో కానీ అప్పటికి ఉన్న సుమ గారు ఫీమేల్ యాంకర్గా అవార్డు, తర్వాత నాకు మేల్ యాంకర్గా కాకినాడ బీచ్ ఫెస్టివల్లో సబితా ఇంద్రారెడ్డి గారి పేరు మీద ఆ కేటగిరీ పెట్టి మేల్ యాంకర్, ఫీమేల్ యాంకర్ అక్కడ స్టార్ట్ అయిందండి. తర్వాత ఇంకా రకరకాల కళా సంస్థల నుంచి నా భాష వల్ల కానీ, నా ఇంటర్వ్యూస్ వల్ల కానీ, నా ప్రోగ్రామ్స్లో ఉన్న కంటెంట్ వల్ల కానీ ఒక 5-6 అవార్డ్స్ తీసుకున్నా. చిన్న చిన్నవి చాలా చెప్పుకోవడానికి. అలా మేల్ యాంకర్గా నా టర్మ్ వచ్చేప్పటికంటే నేను ఒకే చోట ఉద్యోగం చేస్తూ యాంకరింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ సార్లు కనపడేవాడిని. మార్నింగ్ జాబ్కి వెళ్ళిపోతాం, అక్కడే ఉంటాను, ఎవరో ఒకళ్ళు గెస్ట్లు వస్తూ ఉండేవారు 24 ఫ్రేమ్స్కి. అప్పటికి రఘు కుంచే అన్నయ్య బిజీ అయిపోయాడు, 24 ఫ్రేమ్స్ తనే చేసేవాడు. తను మ్యూజిక్లో బిజీ అయిపోవటం వల్ల ఆ ప్లేస్ నేను తీసుకుని అలా ఒక 1000 ఇంటర్వ్యూస్ పైన చేశాను. చాలా ఇంటర్వ్యూస్ చేశాను. అది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఒక మేల్ యాంకర్ అని ఇంటర్వ్యూస్ చేసే అవకాశం నాకే లభించింది. అదొక అదృష్టం. నేను సినిమాల్లో అప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నా కూడా అంతమంది యాక్టర్స్ని, అంతమంది డైరెక్టర్స్ కలిసే అవకాశం ఉండదు. సో సేమ్ ఇప్పుడు మన ఇద్దరం ఎలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, అలాగే అంతమంది పెద్ద పెద్ద కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసే అవకాశం. సరదాగా మాట్లాడుకునే అయ్యో అది అదృష్టం. అందుకని అప్పట్లో మేల్ యాంకర్గా నాకు అన్ని అవార్డులు రావడానికి అవకాశం దొరికింది, దాన్ని ఉపయోగించుకున్నాను. డెఫినెట్లీ అంటే అది సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకున్నారు కూడా, దానికి న్యాయం చేశారు కాబట్టి. గొప్ప కాంప్లిమెంట్ ఏంటంటే కళాసుధ అవార్డ్స్ మెడ్రాస్ లో జరిగినప్పుడు నాకు అప్పుడు
ఆర్పి పట్నాయక్ గారు తీసిన బ్రోకర్ అనే సినిమాలో ఉత్తమ సహాయ నటుడిగా నాకు అవార్డు వచ్చింది. ఓకే. అదే సంవత్సరం మంజులక్ష్మి గారు ఉత్తమ విలన్గా, లేడీ విలన్గా ఆవిడ తీసుకున్నారు. చాలా పెద్ద ప్రెస్టీజియస్ షో అది, కళాసుధ. ఇప్పటికీ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఆ రోజు ఆ షోకి నేనే యాంకర్, మళ్ళీ అక్కడ యాంకర్ కూడా నేనే. సో నేను మాట్లాడుతున్నప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అందరితో పాటు విశ్వనాథ్ గారు, పెద్దలు అందరూ ఉన్నారు. అప్పుడు నా ప్రోగ్రామ్ అంతా జరుగుతుంది, నేనే యాంకర్. నేనే చదువుకుంటే బాగోదని ఎవరో చెప్పారంట. ఆ అబ్బాయి చాలా బాగా యాంకరింగ్ చేస్తున్నాడు, ఒకసారి అతను పలకరిస్తానంటే చెప్పారు నాకు వచ్చి ఇలా అని. నేను స్టేజ్ మీద ఉన్నాను, నేనే పరిగెత్తుకుంటా బాలసుబ్రహ్మణ్యం గారికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి సార్ అంటే, చాలా మంచి భాష అయ్యా, చాలా చాలా ఎక్కడ స్పష్టంగా ఒత్తులు కామాలు అన్ని పలుకుతూ ప్రతి పేరుని విపులంగా చెప్తున్నావు, మంచి భవిష్యత్తు ఉంటుంది అని నాకు ఇలా ఆశీర్వదించారు. అప్పుడు ఆయన జరిగిన సంఘటన ఏంటంటే, నీ అవార్డు నువ్వే కాదు నేను అనౌన్స్ చేస్తాను. అది అదృష్టం. బాలు గారు ఇలాగా తనే ఇప్పుడు దాకా యాంకరింగ్ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, తను చాలా బాగా మాట్లాడుతున్నాడు, తనే అవార్డు తీసుకోవాలి కాబట్టి ఆ అవార్డు నేను అనౌన్స్ చేస్తానని అనౌన్స్ చేసి, మోహన్ బాబు గారు అప్పుడు కూడా ఎవరు మినిస్టర్ వచ్చారు మన, వాళ్ళ చేతుల మీదుగా నాకు బెస్ట్ సపోర్టింగ్ అవార్డు వచ్చింది. బాలుగారిని తర్వాత చాలాసార్లు కలిశాను. ఆయనతో పాటు 3 days వాళ్ళ ఇంట్లో ఉండి బాలుగారి జర్నీ ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయన సాయంత్రం ఇంటికి వచ్చే వరకు ఏం జరుగుతుందని ఆయనతో పాటు కోదండపాణి థియేటర్ మెడ్రాస్లో ఉండి బాలుగారి భార్యని, చరణ్ గారిని, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని, ఆయన ఇష్టాలు తెలుసుకుని ఒక ప్రోగ్రామ్ చేశాను. దాని తర్వాతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చూసారు ఈ విషయం గురించి నేను ఒక్కటి ప్రేక్షకులకు చెప్దాం అనుకుంటున్నా. మీరు అన్నారు ఇప్పుడే భాష వల్లే నేను ఇక్కడ ఉన్నాను అనే. చూసారా, మనం ఎప్పుడు అనుకుంటుంటాం మాతృభాష అంటే కొంచెం అందరూ ఈ మధ్య ఎవరు ఫాలో అవ్వట్లేదు, ఇలా ఫాలో అయితే ఇదిగో ఈ స్టేజ్లో ఉంటారనమాట. ఆయనే నిదర్శనం మనకి. భాషను బాగా నేర్చుకోండి అందరూ.